మిమ్మల్ని ఏ పనిలో అలరించాను, మిమ్మల్ని హీరోగా చూపించా, మిమ్మల్ని అందరినీ రంజింపజేసా, అయిపోయింది. నా కాలు ఇరిగింది, నా బిడ్డ కాలు ఇరిగింది, మీకేం చూపించాలి? నేను ఇరిగిన కాలు చూపించి ఏడిపిస్తున్నా? నేను ఆడవనా మీతో? రోజు చూసా వీడియోలు. ఏం చూపించాలి నేను? దాని కాలు ఇరిగింది, వెనక కాలు ఇరిగింది, ముందుల కాలు లేదు, ముందుల కాలుకి నీళ్ళు వేసానని చెప్తున్నా. కాలు ఇరిగిపోయి చేతులు ఇరిగిపోయి కింద డొల్లుతుంటే అవి చూపించమంటారండి? పిల్లల సలహాలు తీసుకొని అంటే నీకు ఒకటి చెప్తున్నా, అవి కూడా పాటిస్తున్నారు. ఎందుకు అతను పెద్ద డాక్టర్ రికమెండ్ చేసింది కాదని నేను అనేది ఒకటి చెప్తాను. నాకు చిన్న విషయం తెలిసింది సార్. చెప్పండి, ఒక పెద్ద డాక్టర్ రికమెండ్ చేశారు ఫలాన్ని, అది కాదని చిన్న పిల్లోడు ఇంటర్మీడియట్ చదివే పిల్లోడు వచ్చి అంకుల్ ఇది చేయమంటే అది ఎందుకు చేశారు? ఇప్పుడు మీకు ఐ విల్ కమ్ బ్యాక్ షూర్ అంటే నో డౌట్. నేను అసలు వీళ్ళే వెళ్ళిపోవడం అంటే నా ప్రాణం పోయిన తర్వాత పోతా. దాంట్లో అంతవరకు నాకున్న అభిమానుల్ని అలరిస్తా, నీ యంత్రాంగం సహకరించినంత. ఇప్పుడు వేరే అంతేగాని మేలుజాతి పశువులు ఉన్నాయి, మేలుజాతి పశువులు పుడతాయి, బ్రీడ్ డెవలప్మెంట్ బాగానే ఉంది, కానీ పశువులని పోషించేటువంటి పోషకులు లేరు. మనం బతకం ఎక్కువ కాలం. వాళ్ళు 2 కోట్లు లేకపోతే 1.5 కోట్లు పెట్టారు. మీరు అంత వెచ్చి ఎన్ని కొనలా ఎన్ని బయట పంపించేశారు ఈ 1 year లో? నేను చెప్పేది కూడా అదే. నేను కోట్లో కూడా అడుగు పెట్టకుండా చేశారు. ఇప్పుడు ఒక 16 లక్షలు పెట్టి కొన్నా, మా ఎద్దు వస్తుంది అనే ఆ భావన నేను వాళ్ళలో కలిగించలేకపోతే నా వ్యవస్థ నడవదు. ఇంకా అందుకే ఉంచరా సమస్య లేదు దాంట్లో. ఇప్పుడు తోలేవాడికి ఇష్టం ఉండదు, సాకేవాడికి ఇష్టం ఉండదు, వీళ్ళందరూ లేకుండా చక్రవర్తి కూడా ఉండదు. నేను అందరికీ ప్రధానమైన పోషకులందరికీ పోటీదారుడిగా నిలిచా. సహజసిద్ధంగానే వాళ్ళందరికీ నా మీద కోపం ఉంటుంది. తప్పు కాదు, ఉండాలి, లేకపోతే వాళ్ళు మేపలేరు. ఇటువంటి తరుణంలో ఒకడి మీద ఒకడు వ్యక్తిగతమైన కక్షలు పెంచుకుంటారు. ఎవడైనా పెంచుకుంటాడు. పెంచుకోలేదు అంటే వాడు మనిషి కాదు. అర్థమవుతుందా? నా చక్రవర్తి మీద నాకు కసి లేదు, వాడి మీద నాకు కోపం లేదంటే అది మనిషి కాదు. వాడు ఎవరికైనా ఉంటుంది. అంటే నేను గెలవాలని నేను అనుకోవాలి, ఆర్కే గెలవాలని ఆర్కే అనుకోవాలి, పిఆర్ఎల్ నేను గెలవాలనుకోవాలి, జనరల్గా వాళ్ళు అనుకోవాలి. పోటీదారుడుగా ఉన్నప్పుడు నేను పిఆర్ఎల్ మీదనే ఉంటాను, అలాగే ఉంటాను. అయిపోయిన తర్వాత ఆడు కొడితే కంగ్రాట్స్. ఇప్పుడు కూడా కంగ్రాట్స్ చెప్తున్నా. ఇప్పుడుకేం చెప్తా, పిఆర్ఎల్కి ఫోన్ చేసి నేను కంగ్రాట్స్ తమ్ముడు బాధువుని అంటాను. కానీ పోటీ పడేటప్పుడు పోటీ పడతా, దాంట్లో మళ్ళా రాజీ లేదు. ఎప్పుడు అనే దారుణంలో ఉండేవాడు మంచివాడు కాకపోతే, బట్ రాజకీయం నాకు నచ్చేవాడు కేసీఆర్ మలిసింది. వాడు దొంగ దెబ్బలైతే ఉండవు, అట్లాంటివి ఉండవాడు. డైరెక్ట్ ఫైట్. అతను కుదిరితే మాట్లాడుకుంటాడు. అదే నాకన్నా చిన్నాడు కాబట్టి వాడు వీడు అన్నా కానీ శత్రువులతో రాజీ పడదాం అనే స్వభావం అతనికి ఉన్నది. ఆవిడ ఒక రాక్షసి. ఇంతమంది జనానికి వెళ్ళిన ప్రతివాడికి భోజనాలు. ఇప్పుడు అక్కడేం హోటళ్ళు ఉండవు ఆ ఊళ్ళో. ఓకే, వాళ్ళు బయట నుంచి అక్కడి నుంచి టిఫిన్ తీసుకొచ్చి పెట్టరు. ఆవిడ ఒక రాక్షసి. నాకు కేవలం రంగులు వేసుకున్నా కాబట్టి నేను రాజకీయం అనేది ఆవిడ ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి. వ్యక్తిగతంగా ఆయన అజాత శత్రువు బోళాశంకరుడు, అంతే. బోళాశంకరుడు అంటే నీ అంతరాలు లేదంటే ఆయన పనిచేసే రకం ఆయన. అందుకే ఆయన అజాత శత్రువు. ఎవరినో సాధిద్దాం, లేకపోతే ఎవరన్నా నాశనం చేద్దాం, ఎవరన్నా వినాశం కోరుకుందాం అని అతను అంతే. ఎవరు వేసుకొచ్చేవాళ్ళు కాదు. 3 రంగులు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారు కదా ముఖ్యమంత్రి, మేము ప్రతిపక్షమే కదా, నేనే వేసుకొచ్చేవాడిని. ఇప్పటికీ వేసుకొస్తా. గవర్నమెంట్ వేసిందా చాలామంది 3 రంగులు వేశారు. అర్థమైందా? రేపొద్దున ఎప్పటి సంపాదించుకున్న యావత్ సంపాదన అంతా కూడా వీళ్ళని అలరిస్తానికి వీటిని మేపుతానికి అయిపోతుంది. వాళ్ళ పిల్లలు కూడా చాలా మంచి వాళ్ళు, వాళ్ళు మాత్రం బాగానే ఉంటారు. మా అన్నయ్య పార్టీలకు అతీతంగా కూడా ఉన్నారు. వ్యక్తిగతంగా ఆయన ఎవడో ఇప్పుడు ఎవరి జోలికి వెళ్ళడు, ఆయన ఎవరిని మాట్లాడు, అదే ఇష్టపడతారు అందరూ. అది ఎవడు కామెంట్ చేయడు. ఇప్పుడు మాకైనా ఇప్పుడు నోడుదోలు ఉండదు, కానీ ఆయనకి ఇప్పుడు నోడుదోలు. ఆయన